ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 5వ శ్లోకము చూద్దాము. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. గురూన్ గురువులు, అహత్వా చంపకుండా, హి నిజముగా, మహానుభావాన్ మహనీయులైన పెద్దలు, శ్రేయ మేలు, భోక్తుం భోగాలని అనుభవించటం, భైక్ష్యం బిచ్చమెత్తుకొని, అపి అయినా సరే, ఇహలోకే ఈ లోకంలో, హత్వా సంహరించుట, అర్థ సంపాదించు, కామాన్ కోరికతో, తు కానీ, గురూన్ గురువులను పెద్దవారిని, ఇహ ఈ లోకంలో, ఏవా తప్పకుండా, భుంజీయ అనుభవించుట, భోగాన్ భోగములు విలాసములు, రుధిర రక్తం, ప్రతిగ్ధాన్ కలంకితమైయున్న. గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలంకితమై ఉంటాయి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. అర్జునుడు తన జీవనోపాధి కొనసాగించటం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు. కానీ ఇక్కడ అర్జునుడు ఆ వాదనని తిప్పికొడుతున్నాడు. భిక్షాటన చేసైనా జీవిస్తాను కానీ ఈ నీచమైన నేరాన్ని మాత్రం చేయను అని అంటున్నాడు. ఒకవేళ యుద్ధం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటం అనే ఈ హీనమైన పని చేసిన తన అంతరాత్మ తనను ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము, అధికారము వంటి ఫలములను అనుభవించనీయదు అని విశ్వసిస్తున్నాడు. షేక్స్పియర్ ఒక గొప్ప ఆంగ్ల రచయిత. నాటకం మక్బెత్ ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని ప్రస్తావిస్తుంది. అందులో ఒక వ్యక్తి అంతఃకరణలో నేరం చేసిన భావన వలన తన సహజమైన నిద్రని కూడా పొందలేకపోతాడు. ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ధనము, అధికారం గురించి ఏమి చెప్పాలి? మక్బెత్ స్కాట్లాండ్లో ఒక ఉన్నతమైన వ్యక్తి. ఒకసారి స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వచ్చాడు. రాజుని హత్య చేసి అతని సింహాసనాన్ని లాక్కోవటానికి మక్బెత్ భార్య అతన్ని పురికొల్పింది. భార్య సలహాకి ప్రభావితమై మక్బెత్ రాజుని హత్య చేశాడు. దీనితో మక్బెత్, అతని భార్య స్కాట్లాండ్ మహారాజు, మహారాణులుగా పట్టాభిషిక్తులయ్యారు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మక్బెత్ తన భవంతిలో రాత్రిపూట కూడా పూర్తిగా లేచి ఉండి అటూ ఇటూ నడుస్తూ కనిపించేవాడు. ఆ రచయిత ఇలా రాశాడు: మక్బెత్ నిద్రను చంపాడు కాబట్టి మక్బెత్ ఇక నిద్రపోలేడు. మక్బెత్ హ్యాత్ కిల్డ్ స్లీప్ అండ్ సో మక్బెత్ షెల్ స్లీప్ నో మోర్. మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది. అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నట్టు ఉన్నదా అన్నట్లుగా. ఈ శ్లోకంలో అర్జునుడు
విచారించేదేమిటంటే అతను గౌరవనీయులైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించిన మహారాజులకు అందుబాటులో ఉండే రాజభోగాలను అవి రక్తంతో కళంకితమైనందున తన అంతఃకరణ వాటిని అనుభవించనీయదు అని. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 6వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.